టిఫిన్ ఇడ్లీ తింటున్నామండి. టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఈ సామాన్లన్నీ కడిగేసేయాలండి. ఈ సామాన్లన్నీ మా పిల్లలకి ఈరోజు సెలవు అన్నమాట, స్కూల్ లేదు. అందుకే ఈ సామాన్లన్నీ కడిగే ప్రోగ్రాం పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కడిగేసేయాలి. చూస్తున్నాడండి, మా అమ్మాయి తీసి బయట పెడతా ఉంది. సామాన్లన్నీ తీసేసామండి. అటక మీద ఉండేవన్నీ ఫస్ట్ అటక మీద ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ పెట్టేసామండి. అటక మీద మాత్రమే అన్నమాట, ఇక్కడ పెట్టేసాము. ఇంకా కడుగుతూ ఉన్నాం. ఈ సామాన్లు కడగడానికి కొత్త స్క్రబ్బర్ తీసుకొని వచ్చానండి, రూబీ పౌడరు. అందుకు ఇది స్టీల్ పీస్ అందుకు తీసుకొని వచ్చానండి. వాటర్లో సబ్ వేసాను అనమాట. ఇది నానుద్ది కొద్దిగా. ఇట్లా సామాన్లన్నీ కడుగుతూ ఉన్నానండి. నేను సబ్ పెట్టి రుద్ది స్క్రబ్బర్తో వాటర్తో కడిగేస్తాను. కడిగేస్తున్నానండి. నేను కడుగుతుంటే మా పిల్లలు అడ్డం వస్తున్నారండి. నేను కడుగుతాను. కడిగిన సామాన్లన్నీ మా అబ్బాయి వైట్ క్లాత్ అనమాట, కాటన్ క్లాత్తో తుడిచేస్తున్నాను. సామాన్లన్నీ కడిగి తుడిచేసి కాటన్ క్లాత్తో అన్ని మంచం పైన ఆరేసామండి ఎండకి. మంచం ఫుల్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్నవి ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టాము. ఉగాది వస్తుంది కదండి, ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఉగాది పండగ ప్రిపరేషన్. ఇంకా ఈ సామాన్లు అన్నీ ఉన్నాయండి కడిగేవి. అట్లా ఇక్కడ ఉన్నాయండి, ఇవన్నీ కడిగేసేయాలి. ఇంకా ఇక్కడ ఉన్నాయండి, ఇవన్నీ కడిగేసేయాలి. ఇవన్నీ ఉన్నాయి ఇంకా కడిగేసేవి. ఇక్కడ కింద ఉంది చూడండి, ఇవన్నీ ఉన్నాయి కడిగేవి. ఇవన్నీ కడిగేసేయాలి. ఇంకా ఇక్కడ ఉన్నాయండి సామాన్లు కడిగేవి. ఇవన్నీ కడిగేది ఒక పెద్ద పని అండి, ఒక పెద్ద టాస్క్. సామాన్లన్నీ తీస్తున్నారండి మా అబ్బాయి. మా అమ్మాయి పెడతా ఉంది బయట. వీళ్ళకి ఇదే పని అండి, తీయను పెట్టను, నేను కడగను. ఈ గుట్లోటి మా అమ్మాయి పెడుతుందండి. ఇంకా ఎప్పుడు వాళ్ళ అన్నయ్య తీసేయడం అని నేను తీసేస్తానని తను పైకి ఎక్కి తీస్తుంది. మా అబ్బాయి ఇప్పుడు బయట పెడుతున్నాడు. అయిపోయినాయండి ఈ 2 గుళ్ళల్లో సామాన్లన్నీ తీసేసాము. ఇక్కడ బయట పెట్టామండి. బయట పెట్టి నీళ్ళు చల్లేసాము. ఇవన్నీ కడిగేసేయాలి. ఆ మంచం సరిపోదండి, ఇంకో మంచం వేసి ఇవన్నీ కడిగి ఆరబెడతాము. ఇవన్నీ క్యాపులు తీసి ఇవన్నీ నీళ్లు జల్లి పెట్టామండి. అక్కడ మంచం వేసాము. ఆ మంచం మీద వేయడానికి ఇంకా రెండో మంచం అన్నమాట. ఇక్కడ కొలాయి దగ్గర వాటర్ పడుతున్నాము. ఆ సామాన్లకు ఆ సోప్ అంతా అయిపోయిందండి. ఇది మళ్ళీ ఇంకో సోపు పౌడర్ అందుకు తీసుకున్నామండి. కడిగేస్తున్నానండి. ఇవన్నీ తొందరగా కడిగేస్తే సరిపోతుంది, ఎండ వస్తుంది. అక్కడ దూరంగా పెట్టి ఇక్కడ నా డ్రెస్ కడిగేస్తున్నానండి. కడిగేసామండి. ఇక్కడ పెట్టిన సామాన్లన్నీ కడిగేసి ఇక్కడ మంచం మీద ఆరేసామండి తుడిచేసి. ఇంకా సింకులో సామాన్లు ఉన్నాయండి, పొద్దున్న టిఫిన్ చేసినవి, అవి కడిగేసి ఇంకా వంట చేయాలండి. ఇప్పటికే 11 దాటిపోయింది. మా వారు షాప్లో ఉన్నారు. పొద్దున టిఫిన్ ఇచ్చేసి వచ్చాను. ఇంకా మధ్యాహ్నం వంట చేసుకొని పోయి ఇచ్చేసి రావాలి. ఇంతవరకు సామాన్లు కడిగి ఆరేసానండి. ఇంట్లో సామాన్లు అన్నీ కడిగేసానండి. ఇక్కడ ఆరబెట్టాను. ఇంకా పప్పుకి వేసాను అనమాట. స్టవ్ పై పెట్టేశాను. ఇక్కడ బియ్యం నానబెట్టానండి. ఆ పప్పు అయిన తర్వాత పప్పు అయిన తర్వాత అన్నం పెడతాను. ఒక సైడ్ వంట చేస్తూనే ఇంకా ఇవి కడిగేస్తాను అనమాట. అవి అవుతా ఉంటే ఇవి కడిగేస్తే సరిపోతుంది. మా పిల్లలు స్నానం చేసి షాప్ దగ్గరికి రెడీ అయిపోతున్నారండి. స్నానం చేసి వెళ్తున్నారు షాప్ దగ్గరికి. నేను ఇవన్నీ కడిగేస్తూ వంట చేస్తాను. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ తీసేసానండి. ఇవన్నీ బయట పెడుతున్నానండి తీసి.
ఇక్కడండి సామాన్లు కూడా తీస్తున్నానండి. ఇక్కడండి సామాన్లు కూడా తీసేసానండి. సామాన్లన్నీ ఇక్కడ పెట్టేశానండి బయట. మా పిల్లలు రెడీ షాప్ దగ్గరకు పోతుంది. పప్పు అయిందండి, విజిల్స్ వచ్చాయి కదా, ఇది తీసి పక్కన పెట్టానండి ఆవిరి పోయేంత వరకు. ఇంకా అన్నాన్ని పెట్టాను. ఇప్పుడు ఈ సామాన్లు కడగడం స్టార్టింగ్ చేశానండి. ఇంక ఈ సామాన్లు కడిగితే ఒక పని అయిపోతుందండి. ఇంకా అవన్నీ సర్దేసేయాలి. ఇక్కడ పెట్టిన సామాన్లన్నీ కడిగేసానండి. ఇక్కడ ఆరబెట్టాను చూడండి ఆ లాస్ట్కి. పప్పు చేశానండి, అన్నం కూడా చేశాను, తిన్నాను కూడా. అన్నం తిన్నానండి, ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరుతున్నాను. ఈ సామాన్లన్నీ ఇంకా సర్దుతున్నామండి. ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెద్ద పెద్ద వాటిల్లో వేస్తున్నాను. ఈ విధంగా చిన్న వాటిని, గ్లాసులు, చిన్న చిన్న కప్పులు, స్పూన్లు, ఇటువంటివన్నీ ఇంకా పెద్ద పెద్ద వాటిల్లో వేస్తున్నానండి. ఇవన్నీ మూతలు పెట్టేసి పెడుతున్నాను వేటికవి. బూజులన్నీ దులుపుతూ ఉన్నానండి. ఈ గుళ్ళన్నీ బూజులు పోయి అవన్నీ సామాన్లు తీసాం కదండి, సామాన్లు తీసి పేపర్లన్నీ తీసేసి బూజులంతా దులుపుతూ ఉన్నానండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో షాంపూ అంతా వేసేసానండి. షాంపూ వేసి ఈ విధంగా నురగొచ్చేంత వరకు అనేసి ఈ వాటర్లో స్పాంజ్ ముంచి మనం శుభ్రం చేస్తున్నానండి గుళ్ళన్నీ. ఈ స్పాంజితో ఇదంతా తుడుస్తున్నానండి. ఇట్లా తుడిస్తే దుమ్ము ఇంకా ఏమన్నా ఉండేవి కూడా పోతాయి అన్నమాట. ఈ విధంగా అంతా వాటర్ స్పాంజితో తుడిచేస్తున్నాను. స్పాంజితో తుడిచాం కదండి, ఆరిన తర్వాత చీమల చాక్పీస్ అనమాట. రౌండ్గా చుట్టూరు మనం గీసేసినామంటే చీమలు బొద్దింకలు అందుకు రాకోకుండా ఉంటాయండి. చీమల చాక్పీస్ గీసాను కదండి, ఇంక ఇప్పుడు పేపర్ వేసాను అనమాట. చీపురుతో అంతా దుమ్మంతా దులిపేసి బూజులంతా దులిపేసి ఇంకా స్పాంజితో అంతా వైట్ వాటర్ పెట్టి అంతా కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత చీమల చాక్పీస్ పెట్టేసి పేపర్ వేసి పెట్టానండి గుళ్ళల్లో. ఇంకెప్పుడు సామాన్లు పెట్టేసి ఇంకా మీదంతా సర్దేశానండి. ఇక్కడ 2 గుళ్ళు ఉండే, ఈ 2 గుళ్ళు కూడా కంప్లీట్ చేశానండి. అన్నీ సర్దేశాను ఈ 2 గుళ్ళల్లో. తర్వాత ఇక్కడ ఈ 2 గుళ్ళల్లో కూడా సర్దేశానండి. ఈ ప్లాస్టిక్ ఐటమ్ మటుకు రిటర్న్ గిఫ్ట్ ఫంక్షన్లకు పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదండి, అవన్నీ అండి అక్కడ పక్కన పెట్టేశాను. ఇవి డైలీ యూజ్ చేసేవి అనమాట. ఈ కింది గూట్లో ఈ విధంగా సర్దేసుకున్నానండి. ఇంకా ఇది ఒక్కటి ఉంది కంప్లీట్ చేయాల్సినది. ఈ గూడంతా కూడా ఖాళీ చేశానండి. ఇక్కడ బయట పెట్టాను సామాన్లు, ఇవి కడిగేస్తే సరిపోతాయి. ఈ ప్లాస్టిక్ సామాన్ అంతా కడిగేసానండి. ఇప్పుడు తుడిసేయాలి. ఈ గుడి కూడా సర్దేశానండి.